వెల్కమ్ టు M1 న్యూస్. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వన్యప్రాణి అయిన మొగజాతికి చెందిన సుమారు 3 నుంచి 4 సంవత్సరాల వయసు గల ఎలుగుబంటి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం పాలైంది. ఢీకొట్టిన ప్రభావంతో తలభాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ చంద్రకాంత్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి వాహనం వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. అందరికీ నమస్కారం. నా పేరు కె చంద్రకాంత్ రెడ్డి, అటవీ క్షేత్రాధికారి, స్టేషన్ గన్పూర్ రేంజ్. సుమారు 3 నెలలు అవుతుంది నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఈరోజు దుర్ఘటన ఒకటి జరిగిన సంఘటన ఏంటంటే, హనుమకొండ టు హైదరాబాద్ రూట్లో చేగల్ నుంచి శివారెడ్డిపల్లి ఊరు పోయే రోడ్డు మధ్యలో ఇటు అటు మీడియన్స్ మధ్యలో ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వస్తూ ఒక సడన్గా హెవీ వెహికల్ లాగినట్టు దాని యొక్క ఆనవాళ్ళు, దాని ముఖం మీద గుర్తులు, ఈ లోవర్ జా అప్పర్ జా ఈ కణితి తాకి దాని కళ్ళు కూడా బయటకు వచ్చిన సందర్భంలో ఇది ఎప్పుడు జరిగిందంటే సుమారుగా 4:30 ప్రాంతంలో జరిగింది. రైతులు పోలీస్ సిబ్బందికి ఫోన్ చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది మళ్ళీ మాకు ఫారెస్ట్కి ఫోన్ చేస్తే మేము 15 నిమిషాలు హాఫ్ అవర్ మధ్యలో మేము అక్కడ స్పాట్ పోయినాము, పంచనామా చేసినాము. అది మెయిన్ ఎలుగుబంటి. దాని యొక్క వయసు 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అది బలిష్టంగా ఉంది, చాలా ఆరోగ్యంగా ఉంది. ఎక్కడ కూడా ఎవరు దాన్ని తస్కరించని ఏ ఆర్గాను, దాని జుట్టు అన్న దాని యొక్క సంబంధించిన గోర్లను ఎక్కడా కాలేదు. కేవలం ఒక వెహికల్, హెవీ వెహికల్ గుద్దితేనే దాని యొక్క చనిపోవడం జరిగింది. అది హెవీ వెహికల్ ఎట్లా గుద్దింది అనేది ఇంపాక్ట్ ఆలోచిస్తే, కామన్ సెన్స్గా ఆలోచిస్తే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి పోతున్నది. లెఫ్ట్కి పోతుంటే ఆ మీడియం మధ్యలో చెట్ల మధ్యలో దాగి అలా పోతుంటే ఏదో హెవీ వెహికల్ గుద్ది ఉంటుంది. గుద్దిన దాన్ని బట్టి దాని చిహ్నము, దీని యొక్క కింద లవర్ పార్ట్ అన్ని చెల్లా చెదరైపోయినాయి. ఈవెన్ నాలుక కూడా చిరిగినట్టు మాకు ప్రత్యక్షంగా కనిపించింది. ఎవ్రీ ఇన్సిడెంట్ వీడియోతో సహా ఇక్కడ జరిగినది మా హయ్యర్ ఆఫీసర్స్కి తెలియజేస్తూ, అక్కడ వెటర్నరీ డాక్టర్తో మేము పంచనామా చేస్తూ వెటర్నరీ డాక్టర్తో పరిశీలించి దాన్ని ఎగ్జామిన్ చేసి దానికి ఏమైనా ఫుడ్ కంటామినేట్ అయిందా, ఏమైనా పాయిజన్ చేశారా అని చూసిన తర్వాత, అన్ని చూసిన తర్వాతనే దాని ఒక్కటి ఫారెస్ట్ తీసుకుపోయి సుమారు 7:30 ప్రాంతంలో జేసీబీ తవ్వి 10 ఫీట్లు తవ్వి దానికి ప్రీ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఏది ఫుడ్ కంటామినేట్ కాకుండా, దాన్ని ఎవరు తస్కరించకుండా దానికి పాయిజన్ చేస్తూ లోపల దాని యొక్క చీల్చి మొత్తం ఆర్గన్స్ అన్ని చూసిన తర్వాతనే దాన్ని పంచనామా చేస్తూ దాన్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాతనే దాన్ని దహనం పూడ్చడం జరిగింది.